అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్నాం హర్యానా వంటలు. మరి ఈ రోజు ఎటువంటి హర్యానా వంటని పరిచయం చేయబోతున్నారో పద్మ గారు అడిగేద్దాం. హాయ్ పద్మ. హాయ్ మోనికా గారు. సో పద్మ గారు ఈరోజు ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? అల్సీకి పిన్ని. అల్సీకి పిన్నియా? నాకు మా పిన్ని ఒక్కరితే తెలుసు. ఈ అల్సీకి పిన్ని ఎవరు? ఇట్స్ లడ్డు టైప్ అండి, స్వీట్. అల్సీ అంటే? అల్సీ అంటే ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు. అవిసె గింజలే అల్సీ అంటారు. ఓకే. సో మరి అల్సీకి పిన్ని, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, అసలు ఈ రెసిపీ ఎలా ఉంటుంది ఇప్పుడు చూసేద్దాం. అల్సీకి పిన్నికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో అవిసె గింజలు, అలాగే గోధుమ పిండి, పంచదారతో ఇది లడ్డు అన్నారు, లడ్డూలాగా ఉంటాయి అంతేనా? స్వీట్. అవును. ఓకే, ఏం చేయాలి ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసేద్దాం. ఈ ఫ్లాక్ సీడ్స్ అసలు ఈ మధ్య కాలంలో ఎంత పాపులర్ అయిపోయాయి అంటే, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ వాటికి ఉండే ఆ మంచి వాల్యూస్ ఏంటన్నది మనకి చాలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అండ్ హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. వెయిట్ లాస్ ఇష్యూస్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి. కరెక్ట్. ఓకే అండి, మిక్సీ జార్ ఇచ్చేసేయండి. కొంచెం చల్లారాక పక్కన పెట్టి చల్లార్చుకుందాము. ఫస్ట్ వేసేసుకుందాం. ఓకే, అది చల్లారోలోపు ఇంకేమైనా ఉందా అండి? ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ గీ వేడి చేసుకుందాం. సో గీ వేడయ్యాక వీటిని గోంద్ అంటారండి, చాలా క్రిస్టల్ క్లియర్ గా. సో ఇవి రోస్ట్ చేసుకుందాం. ఓకే, నార్త్ లోని ఎక్కువగా వాడతారు గోంద్. దీంతో కంప్లీట్ గోంద్ తో కూడా లడ్డు చేస్తారు. గోంద్ లడ్డు చాలా ఫేమస్ అవి. సో అవి బాయిల్ అయ్యేటప్పుడు మన సాబుదానా బాయిల్ అయితే ఎలాగ క్రిస్టల్ క్లియర్ గా పాపడ్ లాగా వస్తుందో అలా వస్తున్నాయి చూడండి. వీటిని కూడా మిక్సీలో వేసేద్దామా? వీటిని కూడా వేద్దామా? అయిపోయింది కదా? అయిపోయింది. పాపడ్ వేస్తే అలా పొంగుతాయో అలా పొంగాయి. నెక్స్ట్ ఏం వేయించాలి? సో అవి చల్లారేలోపు ఇంకొంచెం గీ తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించాక ఆబ్వియస్లీ ఇది లడ్డు కదా, సో మనం గీతోనే ఎక్కువ చేస్తున్నాము. సో డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, కిస్మిస్, బాదం తరిగి పెట్టేశాను. సో ఇవి ముందు రోస్ట్ చేసేసుకుందాం. ఇంట్లో స్వీట్స్ చేస్తుంటారు? ఏం స్వీట్స్ ఎక్కువ చేస్తారు? సున్నుండలు, రవ్వ లడ్డు. స్టాక్ చేసేవే ఎక్కువగా. సో ఇవి వేగాక వాటిలోనే 1 కప్ గోధుమ పిండి వేసేస్తున్నామండి. గోధుమ పిండి కూడా లైట్గా పచ్చివాసన పోయేలాగా. సో ఆ లోపు మనకు అవి చల్లారిపోతే అవి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, గోధుమ పిండి కాస్త టైం పడుతుంది కదా, ఎందుకంటే మనం దీన్ని కుక్ చేయట్లేదు, దీంతోనే లడ్డూలు చేసుకుంటున్నాం కాబట్టి కాస్త వేయించుకుంటేనే బాగుంటుంది. సో మనకి ఫ్లాక్ సీడ్స్ కొంచెం కోర్స్గా పట్టాలి. సో మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా. సో దీంట్లోనే ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది పట్టేశాక మళ్ళీ మిక్సీ వేసేద్దాం. సో మీరు మిక్సీ పట్టుకోండి, మిక్సీ ఇక్కడ ఉంది, నేను ఇది ఇలా రోస్ట్ చేస్తాను. సో కోర్స్గా పట్టేశాక మనం షుగర్ వేసుకుందాం. పంచదార వేస్తున్నారు. సో వీటిని షుగర్తోనే కాదు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. మీ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్స్ జరుగుతాయి కదా? జరుగుతాయి. టీచర్స్ కి చాలా పని ఉంటుంది కదా? చాలా హ్యాపీగా ఉంటుందండి. పిల్లల్లోని రిక్రియేషన్ హ్యాబిట్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఆ టైంలో. టాలెంట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి పిల్లలు చేత. డాన్స్, సింగింగ్, గేమ్స్. ఓకే, అది కూడా వేసేయాలా? వేయండి. అన్ని కలిపి మళ్ళీ ఇంకోసారి రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ కలిపేస్తాం అన్నమాట మిక్సింగ్ కి. ఇవన్నీ కలిపి ఇలా వేయించుకోవాలి. ఇవన్నీ కలిపి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. సో సుప్నా లేక్ అండ్ అలాగే రాక్ గార్డెన్స్. హైదరాబాద్ లో అన్ని చోట్ల రాక్ గార్డెన్ ఉంటుంది. చూస్తున్నా రాళ్లే కనిపిస్తాయి, పెద్ద పెద్ద ఒరిజినల్ న్యాచురల్ రాళ్ళు అవి. సో మనకి డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్, ఆటా మొత్తం కలిసిపోయేలా కలుపుకొని సో ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆఫ్ చేయనా? ఆఫ్ చేసాను. చల్లారాలి కదా? బౌల్లోకి తీసుకుంటే త్వరగా చల్లారిపోతుంది కడాయిలో కన్నా.
ఒక స్పూన్ ఇవ్వండి. ఆ మిక్సీలో ఓకే ఇదిగోండి. యా, ఇది కొంచెం చల్లారాక మనం నెయ్యి వేసుకొని సో మన సున్నుండలు ఎలాగైతే మనం ఉండలు కట్టుకుంటామో సేమ్ అలాగే ఉండలు కట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారి ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, చల్లగా అయిపోయింది. సో దీన్ని మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. సరిపడా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని సో మొత్తం కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా లడ్డూలాగా కట్టేసుకో. సో జస్ట్ కొంచెం పామ్కి అప్లై చేసుకుందాం. సో సున్నుండలు చేసుకునే కన్నా ఇది వెరైటీగా కొంచెం పెద్దగా చేసుకుందామా? ఓకే, సో మరి చూసారు కదండి ప్రాసెస్ ఎలా ఉందో. చాలా ఈజీ అండ్ గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. గోంద వేసుకుంటున్నాం, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం, అవిసె గింజలు వేసుకుంటున్నాం. సో రోజు ఇలాంటి లడ్డు ఒకటి తిన్నారనుకోండి ఈవినింగ్, మీకు నిజంగా చాలా చాలా హెల్తీ అండ్ స్టాక్ చేసుకోవడానికి కూడా మనకి ఇది ప్రాబ్లం లేదనమాట. అంటే ఇందులో ఏవి కూడా పాడైపోయేవి కావు కాబట్టి స్టాక్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. సో మరి లడ్డూలు చుట్టి పెట్టుకుంటాము, కాస్త వెయిట్ చేయండి. పద్మా గారు లడ్డూలు చుట్టేశారా? ఓకే, వీటిని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో మనకి టెక్స్చర్ చూస్తేనే తెలిసిపోతుంది. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్, అక్కడక్కడ ఫ్లాక్స్ సీడ్స్. అవును, అల్సీకి పిండి రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అల్సీకి పిండికి కావలసిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 1 కప్పు, పంచదార 1 కప్పు, బాదాం, కిస్మిస్, కాజు 1 కప్పు, గోంద్ 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్. అల్సీకి పిండి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో అవిసె గింజలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని పాన్ లో నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక గోంద్ వేసి వేయించి వాటిని కూడా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో గోధుమ పిండి కూడా వేసి బాగా వేయించి కాస్త యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మిక్సీ జార్లోకి కాస్త పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని వేయించిన గోధుమ పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని నెయ్యి వేసి బాగా కలుపుకొని చేతికి కూడా కాస్త నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అల్సీకి పిండి రెడీ. అల్సీకి పిండికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో మరి యమ్మీ యమ్మీ లడ్డూని టేస్ట్ చేసేద్దామా? క్రంచీగా ఉంది, అన్ని టేస్టులు తెలుసు, టేస్టీగా ఉంది. పంచదార కరెక్ట్గా సరిపోయింది, అంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయింది. మరీ స్వీట్గా ఉంటే బాగుండదు. గోధుమ పిండి రోస్ట్ చేశారు కదా, బాగుంది. డ్రై ఫ్రూట్స్ తగులుతూ మధ్య మధ్యలో. నెక్స్ట్ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? నేను ఇప్పుడు దహీ వడ పరిచయం చేస్తున్నాను. ఓకే, సో నార్త్ అంతా కూడా దహీ వడ చాలా ఫేమస్. చాలా చాలా వెరైటీగా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ క్విజిన్స్ లో తయారు చేస్తారు. మరి హర్యానా వాళ్ళు ఎలా తయారు చేస్తారో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దహీ వడాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. నానబెట్టిన మినపప్పు, వడల్ని మినపప్పు వేసుకుంటా, ఇంకా అలాగే పెరుగు, మిగతా పదార్థాలు. ఫస్ట్ ఏం చేద్దాం? ముందు మనం ఒక జార్ తీసుకుందాం. సో ఇవి 3 అవర్స్ నానబెట్టిన మినపప్పు. సో ఇవి వాటర్ తీసేసి సో జస్ట్ మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. ఓకే, కొంచెం వడలు అనగానే నీళ్లు తక్కువ వేసి కొంచెం గట్టిగా చేసుకోవాలి కదా. మీకు ఇష్టమేనా దహీ వడ? యా, చాలా 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 బాగుంటుంది. సమ్మర్ కదా, సో దహీ మనం బాగా యూజ్ చేస్తే చల్లగా ఉంటుంది. మనం పెరుగు వడ అంటాం, వాళ్ళు దహీ వడ అంటారు. చిన్న చిన్న పద్ధతిలో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ రెసిపీ అయితే సేమ్. చిన్న చిన్న టాపింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇది మెరిగేటప్పుడే మనం కొంచెం వెల్లుల్లి వేసేసుకుందాం. ఓకే, ఒక 5 క్లోవ్స్. ఉప్పు వేస్తామా? కొంచెం వాటర్ తక్కువ వేస్తాం కాబట్టి ఉప్పు వేస్తే త్వరగా నలుగుతుంది. సో ఇది సరిపడా ఉప్పు. సో నానబెట్టిన మినపప్పు వేసుకున్నాము, అలాగే వెల్లుల్లి వేసుకున్నాం, ఉప్పు కూడా వేసుకున్నాం. సో ఇది గ్రైండ్ చేయాలి కదా. వడలు డీప్ ఫ్రై కాబట్టి నేను ఆయిల్ హీట్ చేస్తాను. ఓకే,
అయిపోయిందా? సో మనకి వడపిండి రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఆయిల్ ఇంకా కాస్త హీట్ అవ్వాలి. సో వడ మామూలుగానే చాలా గట్టిగా తీస్తాం కదా, అవును. సో దహి వడ కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదు. ఓకే, మిక్సీ పట్టేసి బౌల్లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు ఏం వేస్తున్నారు ఇందులోకి? ఇప్పుడు దీంట్లో కొంచెం చిల్లీస్ అండి, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగినవి ఒక 1/2 స్పూన్ సరిపోతాయి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో అల్లం, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక 1/2 స్పూన్. జనరల్గా మనం దహి వడ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ బాయిల్ చేసి ఈ నూనెలోంచి తీసింది అందులో వేస్తాం కదా, సాఫ్ట్ గా అవుతాయి. చాలా మంది అలాగే చేస్తారు. సో ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఎలాగా? డైరెక్ట్ పెరుగులో వేస్తున్నారా లేకపోతే వేడి నీటిలో వేస్తామా? జస్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ లో కూడా వేయచ్చు. అలా వేసి బాగా ప్రెస్ చేసేసి తీసి వేద్దాం. ఓకే, అయితే మనం ఈ పాన్ లో కాస్త వాటర్ వేసి రెడీగా పెట్టేసుకుందాం. కొంచెం జీరా వేసాను, జీలకర్ర కూడా వేసారా? కాస్త జీలకర్ర కూడా వేసేసారు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కలుపుదాం. నార్మల్ గా పోపులో వేస్తారు జీలకర్ర, కొంతమంది వడల్లో కూడా వేస్తారు, అంటే డైజెషన్ బాగా అవ్వడానికి. ఎందుకంటే చాలా మందికి వడలు, మినపప్పు వడలు తింటే కాస్త గ్యాస్ ఫామ్ అయింది అనుకుంటూ ఉంటారు కదా, అలా అన్నమాట. సో ఆయిల్ హీట్ అయిపోయింది, మీరు వేసేయచ్చు. మనం దీంట్లో కొన్ని వాటర్ పెట్టుకుందామా? ఇందులో వాటర్ వేద్దామా? వేయండి, క్యాన్ లో ఉన్న వాటర్ వేస్తాం. సో వడ ఫ్రై అవ్వగానే మనం అందులోకి వాటర్లోకి వేసాం. ఓకే, చిన్న వడల్లాగా ఒత్తుకుందాము. సో వడలు ఇంకా ఫ్రై అవ్వాలి కదండి, కొంచెం కలర్ మారితే గోల్డెన్ గా ఉంది. సో ఇంకేమైనా ఉందా మనకి ప్రాసెస్? దహి వడ కదా, మనం దహి బీట్ చేసేసుకుందాం. ఓకే, సో 1 కప్ కర్డ్ తీసుకుంటున్నాము. ఒక బౌల్లో వేసేసుకుని సో సరిపడా సాల్ట్, ఒక చిన్న పించ్, ఇందులోనే ఒక 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాము. అంటే కొంచెం పోపు వేసుకుంటున్నాం. జనరల్ గా మన సౌత్ లో ఏంటంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేస్తారు. వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా వేస్తున్నాం. జీలకర్ర, ఇంగువ, కాజు, కిస్మిస్. ఓకే, సో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయి కదా, ఎర్రగా లైట్ బ్రౌన్ కలర్ లోకి తీసేద్దామా? ఇప్పుడు వీటిని వాటర్ లో వేసుకుందాము. సో మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయింది, సో కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఓకే, జీలకర్ర చిట్టుపట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ, కాజు, కిస్మిస్. ఓకే, సో ఆ వేడి మీద ఫ్రై అయిపోతాయి. వడలు వేసేస్తున్నా, వాటర్లో వేసేయండి. కొంతమంది ఏంటంటే వేడి నీటిలో వేస్తారు, అప్పుడు ఇంకా సాఫ్ట్ గా అవుతాయి. సో మనకి తాలింపు రెడీ అయిపోయింది. తాలింపు పైనుంచి వేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని. సో పెరుగు బీట్ చేసేస్తారా? కొంచెం నీళ్ళు పోసుకుందామా పెరుగులో? ఓకే, అయిపోయిందా? సో కొంచెం వేసుకున్నాము. సో మనకి బీట్ చేసుకున్న పెరుగు రెడీ అయిపోయింది. ఓకే, నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. సో పెరుగు రెడీ అయిపోయింది, వేసేసుకుందాం. ఇప్పుడు వడలు వేద్దాం. సో ఇప్పుడు బటర్లు బాగా వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాయి కదా, సో వీటిని వాటర్ బాగా ఇలా పిండేసి వేసుకోవాలి.
ఓకే, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ ఇలా చల్లుదాం టేస్టీ కోసం. కొత్తిమీర కూడా వేయాలిగా. చిన్న చిన్నగా తరిగిన కొత్తిమీర. హర్యానా స్టైల్లోని దహీ వడ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. దహీ వడకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండు ద్రాక్ష కొద్దిగా, కాజు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, చాట్ మసాలా పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత. దహీ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలిపి చిన్న చిన్న వడల్లాగా తయారు చేసుకొని నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లోకి నీళ్లు పోసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి పెరుగు వేసుకొని కొద్దిగా ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ వేసి నీళ్లు పోసి బాగా పెరుగుని బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో స్టవ్ ఆన్ చేసుకొని పోపుకి చిన్న పాన్ పెట్టుకొని కాస్త నూనె వేసి జీలకర్ర, ఇంగువ, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించిన వడల్ని చల్లనీటిలో వేసి ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి బీట్ చేసిన పెరుగు మిశ్రమాన్ని వేసుకొని ఆ తర్వాత నానబెట్టుకున్న వడల్ని కూడా వేసి పైనుంచి పోపు వేసి కాస్త ఆమ్చూర్ పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దహీ వడ రెడీ. దహీ వడకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ చేద్దామా అండి? దహీ వడ సండే తింటే బాగుంటుంది తెలుసా, రిలాక్సింగ్ గా ఉంటుంది కదా అందరికి ఇంట్లో. ఇప్పుడు సమ్మర్ కదా, సో మనకి బాడీ కూలర్ గా కూడా బాగుంటుంది. సమ్మర్లో ఎప్పుడు తిన్నా బాగానే ఉంటుంది, వింటర్లో అయితే సండే తినాలి. టేస్టీగా కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ ఆ టాపింగ్స్ ఏవైతే వేసారో కాజు, కిస్మిస్ అవన్నీ వేస్తారు, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్. అండ్ మెయిన్ ఆమ్చూర్ పొడి కొంచెం కట్టా మిట్టా టేస్ట్ ఉంటుంది కదా, అది పుల్ల పుల్లగా తెలుస్తుంది, బాగుంది. సో డిఫరెంట్గా ఉంది. చాలా మంది ఏంటంటే ఈ దహీ వడని పెరుగు చాలా పల్చగా చేసుకుంటారు. దహీ వడకి బదులుగా బైంగన్, వంకాయని కాల్చి వేసుకుంటారు, అంటే వంకాయలు మేపి వేయించుకుంటారు. ఇలా రకరకాలుగా అనమాట. నార్త్లో కూడా దహీతోటి చాలా రకాల వెరైటీలు చేసుకుంటారు. సో మీరు ఎప్పుడైనా అక్కడ టేస్ట్ చేశారా ఈ రెసిపీని? చండీగఢ్లో చేసాము. ఓకే, సో స్ట్రీట్ ఫుడ్ కరెక్ట్. నార్త్లో చాలా ప్లేసెస్లో ఏం చేస్తాం, మనం మార్నింగే ఇడ్లీ ఎలా బయట దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది ఇడ్లీ చట్నీ, ఎక్కడికైనా దొరుకుతాయి. చిన్న చిన్న రెస్టారెంట్లో చిన్న చిన్న బండిల మీద కూడా దొరుకుతాయి కదా, అక్కడ దహీ వడ అలా దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా పొద్దున దొరుకుతుంది, ఈవినింగ్ కూడా దొరుకుతుంది. ఈవినింగ్ స్నాక్ గా తింటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా తింటారు. ఓకే, చాలా బాగున్నాయండి రెసిపీస్. సో మరి ఇవాల్టి హర్యానా వంటల్ని చూసారు కదండి, చాలా రుచిగా ఉన్నాయి. రెండు తప్పకుండా ట్రై చేయండి. అండ్ మళ్ళీ మేమిద్దరం రేపు కూడా మంచి మంచి రెసిపీస్తో మిమ్మల్ని కలుసుకుంటాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.